ప్రభుని యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. పాడు నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు
వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. తంజేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. జయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అందరికీ వందనాలు. అందరికీ వందములండి. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. ఆహా ఆహా ఆహా
సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది. ఆహాహాహాహా, 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 ఆహాహాహాహా. స్థితి లేని నాకు పరమందున స్థానమా, స్థితి లేని నాకు పరమందున స్థానమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు భాగ్యమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు భాగ్యమా, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది. ఆహాహాహాహా, 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 ఆహాహాహాహా. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకు కవరం, యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకు కవరం, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. ఆహాహాహాహా, 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 ఆహాహాహాహా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తెలిసి, నా హృదయము నీ కొరకే పదలపరచితి. నా ఇంటి దీపం
నీవేనని తెలిసి నా హృదయము నీ కొరకే పదలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందరికీ వందనాలు. చక్కని కీర్తన పడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయం త్రముల్. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయం త్రముల్. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలల్ని తీసావు. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్ని తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడ, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడ, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడ, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. అందరికీ వందనాలు. ఇప్పటివరకు చక్కగా కీర్తన పాడు వినిపించిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేసుకుంటూ వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో నిర్గమకాండము 14 మొత్తం చదివేశారు కదా. 15 వచ్చాయి, మొదటి నుండి చివరి వరకు. ఎవరైనా ఒకరు వచ్చి దేవుని వాక్యం చదవండి. అందరికీ వందనండి. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తుంచెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రవులజేయుదువు. అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను.
ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. తరిమెదను, కలిసి కొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనియదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేశను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులుపడును. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలుపుపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. అందరికీ వందనండి. థ్యాంక్ యూ. వాక్యం చదివిన సుధకి కార్యక్రమం తరపున తెలియజేసుకుంటూ ప్రాముఖ్యమైన ఘట్టానికి మనం వెళ్ళిపోతాం. కొద్ది నిమిషంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించడానికి మన హృదయాన్ని సంసిద్ధం చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు మనకు వాక్యాన్ని అందిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఘనమైన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి.
గతించిన కాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడారు నాయన. గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు దేవా మాకు క్షేమాన్ని నెమ్మదిని అనుగ్రహింపజేసి తండ్రి మీ సన్నిధిలో మరలా మేము నిలవబడి ఈ రీతిగా మిమ్మల్ని కొనియాడడానికి తండ్రి మీరు మా పట్ల చూపినటువంటి నాయన దయను బట్టి ప్రేమను బట్టి మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా వాతావరణ పరిస్థితులను బట్టి ఎందరో నాయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వారు నాయన ప్రాణాలని విడిచిపెట్టారు తండ్రి. దేవా మమ్మల్ని అయితే వారి లెక్కలో చేర్చకుండా సజీవుల లెక్కల్లో ఉంచి దేవా శ్రేష్టమైనటువంటి నీ మాటలను ఆలోచించగలిగేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మా కుటుంబాలను మమ్మలను తండ్రి చల్లగా నాయన కాపాడుతూ దేవా నీ ఉన్నతమైనటువంటి మాటలను తండ్రి నాయన ఆలోచించడానికి మీరు కృప చూపించారు. శ్రేష్టమైనటువంటి మీ సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చారు తండ్రి. నీ సన్నిధిని అనుభవించేటువంటి భాగ్యమును దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి నీ మాటలను మా జీవితంలో నెరవేర్చగలిగేటువంటి భాగ్యమును దయచేయమని అడుగుతూ ఈ దినము తండ్రి నీ మాటల కొరకై మేము అందరము ఎదురు చూస్తూ నిలవబడిన నన్ను మీరు బలపరచమని తండ్రి విలువైనటువంటి సంగతులు మాకు తెలియజేసి మమ్మల్ని అందరినీ తండ్రి మరింత విశ్వాసంలో ముందుకు నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. ఒక పాత్రగా నన్ను వాడుకునండి. వినే చెవిని గ్రహించే హృదయమును మా అందరికీ అనుగ్రహింపజేసి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని క్రీస్తు వారి నామల్ని ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క దివ్యనామంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. యోధా రాసినటువంటి పత్రికలో యోధా పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యోధా పత్రిక మొదటి అధ్యాయం. యోధా పత్రిక ఒకటి అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 5వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చెయ్యగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. భక్తుడు యోధా గారు సంఘానికి ఈ మాటలు చెబుతున్నారు. ఆయన సంఘానికి ఈ మాటలు చెబుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. ఏ సంగతుల గురించి మాట్లాడుతున్నాడు అని మనం చూడగలిగితే పైన కొన్ని విషయాల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మీరందరూ బోధ నిమిత్తము పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేని నిమిత్తం పోరాడాలని ఆయన కోరుకుంటున్నాడంటే బోధ నిమిత్తము పోరాడాలి. బోధ నిమిత్తము పోరాడాలి. ఎందుకు బోధ నిమిత్తము పోరాడాలి అంటే ఏ బోధ మనకి ఆరోగ్యకరమైనదో, ఏ బోధ వాక్యానుసారమైనదో, ఏ బోధ ఆరోగ్యకరమైనదో, ఏ బోధ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందో అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మనం గ్రహించగలిగిన వారమై ఉండాలి. బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతే కదంటే ఆ బోధ నిమిత్తము పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. యోధా వేడుకుంటున్నాడు. దేని గురించి అంటే బోధ నిమిత్తము పోరాడాలని. ఈరోజు చూడండి, బోధ ఏమైందంటే కుక్కలు చింపినటువంటి విస్తరాకులా మారిపోయింది.
ఎవడో ఏ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి దాన్ని ప్రవేశపెట్టినా దానిని నమ్మేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళని చూడండి. ఒకే మాటని, ఒకే సందర్భాన్ని ఒకరు ఒక విధంగా, మరొకరు మరొక విధంగా మాట్లాడుతున్నారంటే అసలు బోధ ఏమవుతుంది? బోధ ఏమవుతుంది చెప్పండి? ఒకడేమో విగ్రహాలు కల్పించి తినవచ్చు అంటాడు, మరొకడేమో ఏమంటాడు? తినకూడదు అంటాడు. ఈ బోధ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడం వలన ఇప్పుడు వింటున్నవారు ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు వింటున్నవాడికి అసలు తినాలో తెలియదు, తినకూడదో తెలియదు, ఆ క్లారిటీ ఉండదు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ముందు బోధ ఏంటన్నది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందుకే తిమోతి పత్రికలు చెప్తాడు ఆయన. ఏంటి అంటే ఆయన ఏం చెప్తాడంటే, ముందు నిన్ను గురించియు నీ బోధన గురించియు జాగ్రత్త కలిగి ఉండుము. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాన్ని ఉపదేశించుటకు, దానిని ఉపదేశించడానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలని పౌలు తిమోతితో చెప్తున్నాడు. దైవజనుడు ఏం చేయాలంటే సిద్ధపడాలి. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలను, అందులో దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో అనేటువంటి విషయాల గురించి ఆలోచన కలిగిన వారమై ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, బోధ నిమిత్తము పోరాడాలి. బోధ నిమిత్తము పోరాడాలి. ఇప్పుడు చూడండి, పోరాడేటువంటి స్థితి వచ్చేసింది. చూడండి, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రాధా గారు, ఆవిడకి మనకి వచ్చినటువంటి ఏంటి అంటే బోధ నిమిత్తమైనటువంటి డిస్కషన్ జరిగింది. ఆవిడ ఏవైతే ఆవిడ కొన్ని విషయాలను మన ముందు పెట్టారో వాటిని సమాధానాలు చెబుతూ మనం ఆవిడకి వివరించి చెప్పడానికి మనం ప్రయత్నం చేసాం. చెప్పినటువంటి విషయాలు గ్రహించకపోవడం వలన ఈ బోధ విషయంలో ఏమైందంటే ఇక్కడ నుంచి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. దేని నిమిత్తం అంటే బోధ నిమిత్తమే. ఇప్పటికీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ వారు వెళ్ళేదే ఒకవేళ కరెక్ట్ అని అనుకుంటే మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులోనే. ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ వారు ఏవైనా ప్రశ్నలు అడగడానికి ఒకవేళ సిద్ధంగా ఉన్నా చెప్పడానికి మాత్రం మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు చూశారు, ఓపికతో వారికి సమాధానం చెప్పాం. ఇదంతా దేని నిమిత్తం అంటే ఇప్పుడు వారు అనుకున్నట్టుగా వారు అర్థం చేసుకోవడానికి, మేము అనుకున్నట్టుగా మేము అర్థం చేసుకోవడానికి లేదు. దేవుడు రాయించినటువంటి ఆ విశేషమైన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించగలిగేటువంటి స్థితికి మనం అందరం ఎదగాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడితే, మన ఆలోచనలు పక్కన పెట్టి, మన ఉద్దేశాలు పక్కన పెట్టి, దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచించగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అసలు బోధ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే కంగారు పడకూడదు, మనము తొందరపడకూడదు. ప్రతిదీ కూడా ఆచి తూచి మనము ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అందుకే చూడండి, చాలా విషయాలు, కొన్ని విషయాలు బోధల గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదు. మనకు అవసరం లేదు. ఇప్పటికే అవసరం లేదంటే ఇప్పుడు అవసరం పడింది. ఇప్పుడు ఆ అవసరత పడింది. ఎంత అవసరత పడింది అని నిన్న సేవకులు సదస్సు జరిగింది ఓదూరులో. సేవకులు సదస్సులో మాట్లాడుకుంటున్నాం. ఈ కృపణ గురించినటువంటి ఈ బోధన గురించి చాలా విషయాలు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నిటినీ ఆలోచిస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ముందు దేవుడు ఏం చెప్పాడో ముందు మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో ముందు మనం తెలుసుకుంటే తర్వాత వారికి మనం సమాధానాన్ని చెప్పచ్చు, మన దగ్గర ఉన్న వారిని మనం కాపాడుకోవచ్చు అని నిన్నటి దినం నిజంగా చాలా విషయాలు వారు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మన దగ్గర ముందే కొన్నే పెట్టారు వాళ్ళు మన ముందు. కానీ పెట్టనవి ఇంకేమున్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక 9-10 రకాల
వారు విషయాలను వారు మన ముందుకు తీసుకుని వచ్చి వారు అక్కడ ఫెలోషిప్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే యోధాం గారు ఆయన మాట్లాడుతున్నాడు, మనకు అందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడనై ఉన్నాను. ఇదంతా దేని కొరకు అంటే మనము రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు 66 పుస్తకాలను ఇచ్చాడు. దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. అందులో అనేకమైన పత్రికలు, సువార్తలు, గ్రంథాలు ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే అంత చరిత్రను గురించినటువంటి విషయాలు అనేకమైన ఇందులో పొందుపరిచి మన చేతికి ఇచ్చాడు. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని ఆత్మ సహాయం వలన వాటిని గ్రహించడానికి మనము ప్రయత్నం చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దీనిలో ఏముంది అంటే రక్షణ. ఈ మాటల ద్వారా దేవుడు మనము రక్షింపబడాలని, మనను నిత్య జీవం వైపు ఆయన తీసుకుని వెళ్ళాలని, పరలోకానికి ఆయన చేర్చుకోవాలని, ఆ లోకానికి ఆయన ఆహ్వానించడానికి పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి మాటలన్నిటినీ కూడా ఆయన మనకు ఎందుకు ఇచ్చాడు అంటే మనము రక్షణ పొందవలెనని ఆయన ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. కానీ ఈ బోధను ఏం చేశారంటే ఇదిగో అపోస్తులు చనిపోయేటువంటి అంటే వారు తరం అంతరించిపోయేటువంటి కాలానికి వారు ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఇదిగో మీలో క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే వస్తాయి అని చెప్పాడు. వారు మందను కనికరింపరు. ఎవడెలా పోతే మాకేంటి. ఇప్పుడు ఈ బోధన గురించి నేను చెప్తాను. ఈ కృపా బోధన గురించే ఒకసారి మనం మాట్లాడుకుంటే, నేను జయప్రకాష్ అన్నయ్య గారితో డిస్కస్ చేస్తున్నాను. జయప్రకాష్ అన్నయ్యతో డిస్కస్ చేస్తుంటే సంఘంలో నుంచి 4 యవనస్తులు వెళ్ళిపోయారండి. సంఘంలో నుంచి 4 యవనస్తులు ఈ బోధ వైపు వెళ్ళారు. వెళ్ళినటువంటి 4 యవనస్తులు కూడా చాలా నమ్మకంగా ఉంటున్నవారు. ఇంతకుముందు వారికి బాప్తీసం ఇవ్వకముందు వారు ఎలా ఉండేవారంట అంటే తెలుసా? వారు త్రాగేవారంట, వారు తిరిగేవారంట. విపరీతమైనటువంటి తాగుడు తాగేవారు, విపరీతంగా తిరిగేసేవారు. ఈ సినిమాలకు కానీ షికార్లకు కానీ ఇలా తిరుగుతున్నటువంటి వారికి ఆయన వాక్యం చెప్పి వారిని ఇగో క్రీస్తు దగ్గరికి నడిపించాడు. ఆయన క్రీస్తు దగ్గరికి నడిపించిన తర్వాత ఇదిగో తెలియకుండానే కొంతమంది సహవాసం వల్ల ఏం చేయడంటే వీళ్ళు నలుగురు కూడా ఏమయ్యారంటే కృపా బోధకు వీరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమైనా బాగున్నారా అంటే బాగోలేదు. మరలా ఏం చేశారో తెలుసా? మరలా ఏం జరిగింది అని చూడగలిగితే ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు మాత్రం ఏమయ్యారంటే మరలా వెనక్కొచ్చి తిరిగి మరలా తాగడం ప్రారంభించారంట. అంటే ఏదైతే మొదట వదిలేశారో దాన్ని మరలా ఏం చేయడం ప్రారంభించారు. ఒక వదిలేసినటువంటి తాగుడిని మరలా తాగడం మరలా ప్రారంభించారు. వదిలేసినటువంటి జీవితాన్ని మరలా వాళ్ళు ఏం చేశారంటే ఆ స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పిన తర్వాత నాకేమర్థమైందంటే వీరు మందను కనికరింపరు. అంటే ఎవడెలా పోతే వాళ్ళకేంటి? ఇందులోనికి వచ్చిన తర్వాత వాడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా, నీతిగా బ్రతుకుతున్నాడా, లేదంటే వాడి జీవితం ఎలాగుంది, వాడు వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగుంది, వాడు కుటుంబ జీవితం ఎలాగుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వారు బోధన వింటున్నారా, వారి దగ్గర ఉంటున్నారా అనేటువంటి విషయాలు వారికి కావాలి. కానీ వెళ్ళొచ్చిన వాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం వారు పట్టించుకోకపోతే ఏం జరిగింది అంటే వాళ్ళు తిరిగి అదే జీవితానికి మరలా ఆ పాత జీవితానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఎవరు చెప్తారు? వారు మందను కనికరింపరు. మరి మందను కనికరించేది ఎవరు అంటే ఎవరైతే మందను కాపలా కాస్తున్నారో, మందకు కాపరిగా ఉండి, మందకు అధ్యక్షుడిగా ఉండి, మందకు ఒక గృహ నిర్వాహకుడిగా ఉండి, మందకు మంచి ఆహారం పెట్టాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఇదిగో వారు చేతుల్లో నుండి వీరు ఏం చేస్తున్నారో తెలుసా? గొర్రెలను అపహరించుకుని వెళ్ళిపోతున్నారు. అందుకే
అందుకే బోధ నిమిత్తము ఏమంటున్నాడో తెలుసా, పోరాడవలెనని. ఎందుకు అంటే రక్షణ పొందు నిమిత్తము, మనకు కలిగేటువంటి రక్షణ గురించి చెప్పాలనేటువంటి విశేష ఆసక్తి యోధా గారి దగ్గర ఉందంట. ఈ మాటలు మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు 4వ వచనంలో, ఏల అనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఎలా జొరబడతారంటే బాప్తిస్మం తీసుకుంటారు, యేసుక్రీస్తుని అంగీకరించానంటారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటామంటారు, యేసుక్రీస్తు కోసమే ప్రకటిస్తామంటారు, పైగా క్రైస్తవ్యానికి మేము ఎంత మేలు చేసేస్తున్నామని చెప్పేసి బిల్డప్ ఇస్తారంటే మీరు వారి మాటలు వింటూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ఇతను తప్ప ఇంకెవడో లేడేమో అనిపిస్తుంది. కానీ నష్టం చేయవలసిన దానికంటే ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒక ఎగ్జాంపుల్ మీ దగ్గర నేను పెడతాను. ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇంతలా మాట్లాడవలసి వస్తుందంటే, ఇంకో మొన్న ఒక ఆయన క్రాంతి టీవీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆయన ఏదో మాట్లాడాడు. ఇప్పుడు దాన్ని మాట్లాడుకోవడానికి మనకి మన విషయం కాదు, ఇప్పుడు దాన్ని మనం టచ్ చేయట్లేదు. అయితే అక్కడ ఆయన ఏమన్నాడంటే మిగిలిన వారు ఎవరో కూడా అన్యజనులకి గౌరవం ఇవ్వడం లేదంట. మిగిలిన వారు కూడా ఎవరు కూడా అన్యజనులకి గౌరవం ఇవ్వడం లేదంట. అన్యులను ఎవరో కూడా ప్రేమించడం లేదంట. ఈ మాట మీరు విన్నారా? మిగిలిన వాళ్ళు ఎవరో కూడా అన్యజనుల్ని ప్రేమించడం లేదంట, అన్యజనుల్ని గౌరవించడం లేదంట. అంటే వారిని ఏం చేస్తున్నారంట? అవహేళన చేస్తున్నారంట, కించపరుస్తున్నారంట. ఆయన అంటున్నాడు. అప్పుడు నిజంగా మనం ఆలోచించగలిగితే ఏంటి, ఈరోజు పరిచర్యలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అన్యజనుల మధ్య జరుగుతున్నాయి. మరి స్థానికంగా అన్యజనులకి లేని అభ్యంతరం ఇతనికి ఏంటి చెప్పండి? ఇతని దగ్గరికి వెళ్ళి ఎవడన్నా చెప్పాడా? చెప్పండి. అన్యులు ఏమైనా వెళ్ళి ఇతను కంప్లైంట్ చేశారా? అంటే లోకల్గా ఉన్నవాడు, స్థానికంగా ఉన్నవాడు బాగానే ఉన్నాడు, క్రింది స్థాయిలో ఉన్నవాడు బాగానే ఉన్నాడు. ఇక్కడ మనం చేస్తున్నాం పరిచర్య సుమారుగా 2021లో ప్రారంభించాం, 2024 3 సంవత్సరాలు అవుతుంది పరిచర్య ప్రారంభించి. ఇక్కడ మనకి ఎవరికి విభేదాలు ఏమీ లేవు, ఎవరితోని మనం గొడవ పెట్టుకోము, ఎవరికి అభ్యంతరకరంగా మనం ఉండవు. ఇప్పుడు ఇలాంటి తీసుకుని వెళ్ళి ఇదిగో క్రైస్తవులు అన్యజనులకు అభ్యంతరంగా ఉంటున్నారు అని తీసుకెళ్ళి ఒక వేదిక మీద పెడితే ఏం చెప్తుంది చెప్పండి? ఆ నెగిటివిటీ ఎలా వస్తుంది అంటే ఆయన ఒకడే మంచోడు, మిగతా వాళ్ళందరూ ఎవరు మంచోళ్ళు కాదు. ఆయన ఒకడే మంచోడు, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఇలాంటివన్నీ కూడా ఎంత నష్టాన్ని మనకి కలిగిస్తున్నాయి అంటే, ఒకనాడు పరిశుద్ధ గ్రంథంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. అదే జరగబోతుంది. అసలు ఏం జరిగిందో చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చూడండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి. ఈ కొనియాలో జరిగినదేమనగా, వారి కూడి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. పగ పుట్టించిన వాళ్ళు ఎవరు? ఇంతకని పగ పుట్టించిన వాళ్ళు యూదులే, ప్రకటించే వాళ్ళు ఎవరు? యూదులే. పౌలు వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. పౌలు శీల, పౌలు తిమోతి, పౌలు బర్నబా, తర్వాత పౌలు శీల. వారు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు యూదులంట ఉండబెట్టలేకపోయి
ఎవరితో కలిసారు వీళ్ళు? ఎవరిని రెచ్చగొట్టడం ప్రారంభించారు? ఎవరిని రెచ్చగొట్టడం ప్రారంభించారు? అన్యజనులు. 2వ వచనం, అయితే అవిధేయులైన యూదులు, వారికి పెట్టబడిన పేరేంటి? అవిధేయులైన యూదులు. అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఈరోజు ఈ డిబేట్కి వెళ్ళిన ఆయన కూడా చేసే పని ఏంటి అంటే ఇదే పని. ఈ డిబేట్కి వెళ్ళిన ఆయన కూడా చేసేటువంటి పని ఏంటి అంటే, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆయన చేసే పని ఏంటో తెలుసా? క్రైస్తవుల బోధకుల మీద అన్యజనులకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఎవరు చెప్పేది కరెక్ట్ కదా, నేను ఒక్కడనే కరెక్ట్ చెప్తున్నాను, వాళ్ళు ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదు, నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ సఖ్యతను దెబ్బతీసే విధంగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ బహిరంగ వేదిక మీద మాట్లాడడం వల్ల అన్యజనులు పగ పెట్టుకున్నారు. ఎవరి మీద? పాస్టర్ల మీద, క్రైస్తవ బోధకుల మీద. నేను వర్క్ చేయడానికి వెళ్ళాను, జీడిపిక్కల ఫ్యాక్టరీకి వర్క్ చేయడానికి వెళ్ళాను. ఆయన వర్క్ చేయడానికి వెళ్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అండ్ మీ పాస్టర్లు అందరూ విజయప్రసాద్ రెడ్డి గారు మంచోడు అంటున్నాడు ఆయన. మరి మిగతా వాళ్ళు దొంగలా? మిగతా వాళ్ళు అతనికి ఏం అన్యాయం చేశారు? ఎందుకంటే అతను అడగవలసిన ఇదేమీ లేదు, ఎందుకంటే అతను అన్యుడు కాబట్టి మనం అతనితో ఆర్గ్యుమెంట్ చేయలేం. అంటే పాస్టర్లు అందరూ విజయప్రసాద్ రెడ్డి అంత మంచోడు ఎవడో లేడండి అన్నాడు ఆయన. అంటే ఏ రకంగా వారి మనసులో ఏమెక్కించాడు ఈయన? వారి మనసులో ఏమెక్కించాడు? యూదులు డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతున్నాడు. యూదులు డైరెక్ట్గా పౌలు తిమోతిని, పౌలు శీలను ఎదుర్కోలేకపోతున్నారు. ఎదుర్కోలేకుండా ఏం చేశాడంటే అన్యజనుల మనసులో ఏం కలిగించారు? ఎలాగైతే పగ పుట్టించారో ఈరోజు కూడా ఆయన అక్కడ స్టూడియోలో కూర్చొని ఫ్లైట్ల మీద తిరుగుతాడు కదండి. మరి ఆయన కాలు నడకనే తిరిగితే బాగుండు, బండి వేసుకుని తిరిగితే బాగుండు. ఆయనేమో కారు మీద ఫ్లైట్లో తిరుగుతాడు. మరి చిన్న చిన్న సేవకులందరూ ఎక్కడ తిరుగుతారు? ఇంకా మా వాడు వెళ్ళాడు అడవుల్లో తిరిగాడు సువార్త ప్రకటించడానికి. ఎక్కడ? సుమారు 175 కిలోమీటర్లు వెళ్ళి అలా నడుచుకుని వెళ్ళి వాక్యం ప్రకటించి ఇచ్చేసుకొచ్చారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఆలోచించండి. ఇలా అన్యజనుల మనసులో పగను, ఒక ద్వేషాన్ని, వీళ్ళు ఎవరో కరెక్ట్ కాదు నేనే కరెక్ట్ అనే ద్వేషాన్ని నింపేస్తే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఈ బోధన వింటారా? ఈ మాటను వింటారా? ఇలాంటి బోధలు వచ్చేసే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత దీంట్లో ఇమిడి ఉందంటే ఎవరిని కూడా క్రైస్తవ్యంలోనికి రాకుండా అడ్డుకట్ట ఎవరేస్తున్నారో తెలుసా? ఎవరేస్తున్నారు? ఇంకో ఇలాంటి వాళ్ళు వేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకు ఇంత బహిరంగంగా మాట్లాడడానికి ముందుకొచ్చామంటే, అడిగేవాడు లేకపోతే చెప్పేవాడికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. చెప్పేవాడు ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళది. ఇంకా అడిగేవాడు లేకపోతే చెప్పేవాడు ఇష్టానుసారం అయిపోతుంది. అందుకే చెప్తున్నాడు ఆయన, మీకు అందరికీ కలిగడు రక్షణను గురించి నేను చెప్పాలనేటువంటి విశేష ఆసక్తి కలిగిన వాడే యోధగారు ఏమంటున్నాడు? మనం బోధ నిమిత్తము ఏం చేయమంటున్నాడు ఆయన? మనం అందరము పోరాట చేయాలి. ఎందుకంటే కొందరు ఎలా జొరబడ్డారు? రహస్యముగా జొరబడ్డారు. రహస్యంగా వచ్చారు. రహస్యంగా వచ్చి మనలోనికి, ఇందులో ఉన్న వాడికి, అన్యజనులకి క్రైస్తవులకి అన్యజనులకి, ముస్లిమ్స్కి ఈ మధ్య గొడవలెట్టి ఏం చేస్తారో తెలుసా? లబ్ధి పొంది వీళ్ళందరి మనసులో ఏం పుట్టిస్తారంటే పగ పుట్టిస్తారు. అదే చెప్తున్నాడు యోధా పత్రికలో మొదటి అధ్యాయము 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముకత్వమునకు దుర్యోగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. తీర్పు కోసం వారు వెయిటింగ్లో ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు పూర్వమందే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కాకపోతే వారి విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే కింద చెప్తున్నాడు 5వ వచనంలో, ఈ సంగతులన్నీ ముందటనే మీరు ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చెయ్యగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను.
అంటే కళ్ళ ముందు మళ్ళీ ఎవరిని తీసుకొస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల్ని మళ్ళీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఇదిగో ప్రభువు ఐగుప్తులో నుండి వీరందరినీ బయటకు తీసుకొచ్చాడు కదా. వీరందరినీ బయటకు తీసుకొచ్చాడు కదా. ఎటువంటి పరిస్థితుల నుండి తీసుకొచ్చాడు? ఎటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చాడు? సుఖంగా అండి, చాలా నెమ్మది కలిగి చాలా ఆనందకరంగా బతుకుతున్నారు ఇలా ఐగుప్తు దేశంలో. మరి ఎలా బతుకుతున్నారు? వాళ్ళకి ఉపయోగించబడినటువంటి పదాలను కనుక మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, అది చెర అన్నాడు. అది చెర, అది చెర అన్నాడు. అంటే చెరలోకి వెళ్ళిన వాడు ఎలా ఉన్నాడు అంటే ఒక బానిసత్వం కలిగిన వాడుగా, ఒక బానిస బ్రతుకుతున్నవాడుగా కనిపిస్తున్నాడు. ఫరో వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు. ఎలా ఉపయోగించుకున్నాడో తెలుసా? ఇదిగో ఎటువంటి కఠినమైనటువంటి పని ఉన్నా ఆ పని ఎవరి చేత చేపిస్తున్నాడు? ఇశ్రాయేలీయుల చేత చేపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలం పనిలోను ఏంటి కఠినమైనటువంటి పని అన్ని ఇశ్రాయేలీయులు చేస్తున్నారు. ఐగుప్తీయులు మాత్రం ఎలా ఉన్నారు? ఇళ్ళ పైన అజమాయిషి చేసేవారుగా కనబడుతున్నారు. అటువంటి బానిసత్వం అనుభవిస్తున్నటువంటి ప్రజలు, ఫరో యొక్క కబంధ హస్తాల కింద నలిగిపోతున్నటువంటి ప్రజలను దేవుడు వారు మూలుగులు విన్నాడు, వారు రోదన విన్నాడు, వారి యొక్క ఇదిగో వారి కష్టాలను చూశాడు. కష్టాలను చూసి వారి కొరకు రక్షకుడుగా ఒకరిని నియమించాడు. ఇదిగో మోషేను వారి కొరకు నియమించి ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. అది ఎలాగంటే 10 అద్భుతాలు వారి మధ్య చేశాడు. 10 అద్భుతాలు వారి మధ్య చేశాడు. ఆ అద్భుతాల ద్వారా ఫరో కళ్ళ ఎదుట ఈ అద్భుతాలు జరిగించి ఇదిగో బయటకు రాబోతులోకి ఐగుప్తు దేశము ఏమైపోయిందంటే శ్మశానంగా మారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఐగుప్తు దేశం నష్టపోయింది. పంటల పరంగా నష్టపోయింది, పొలాల పరంగా నష్టపోయింది, వారి ఇండ్ల పరంగా నష్టపోయింది. చివరికి చెప్పాలంటే ఇదిగో వారు కుటుంబంలో తొలిచూలు పుట్టినటువంటి బిడ్డలు కూడా చనిపోయారు. ఇన్ని కార్యక్రమాల మధ్య దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వీళ్ళు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వచ్చినా సరే నమ్మకపోయిన వారిని దేవుడు ఏం చేశాడంట? తర్వాత వారిని నాశనము చేసి అంటే రక్షింపబడిన తర్వాత అంటే ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు బాగున్నారా అంటే వీరు బాగోలేదు. వీరి స్థితిగతులు బాగోలేదు. దేవుడు వీరి నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, అంటే ఏమి వారిలో ఉండాలని కోరుకున్నాడో అదే వారిలో కనబడడం లేదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఏమి ఉండాలని దేవుడు వారిలో కోరుకున్నాడు, వారిలో ఎలా ఉండాలని కోరుకున్నాడు, దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఎలా వీరు బయటకు వస్తున్నారని మనం చూడగలిగితే ఒకసారి ఒక మాటను మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఒక మాటను మనం చూద్దాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఇదిగో ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఎర్ర సముద్రము దగ్గరికి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలీయులు వచ్చారు. 6 లక్షల మంది కాల్బలం, 6 లక్షల మంది కాల్బలం ఎక్కడికి వచ్చారంటే సముద్రము ఎదుటకు వచ్చి అక్కడ ఆగారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అక్కడ ఆగారు. ఎందుకంటే వీరికి మార్గంలో ఏది అడ్డొచ్చిందంటే సముద్రం అడ్డొచ్చింది. సముద్రము దాటి అవతల పక్క వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి రాబోతులోకే కొంతమందికి ఏమైందంటే, కొంతమందికి ఏమొచ్చింది? ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడి శక్తిని ఎవరు గుర్తించలేకపోతున్నారు తెలుసా? అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది ప్రజలు గుర్తించలేకపోతున్నారు. అలా గుర్తించలేనటువంటి ప్రజలు అందరూ కూడా రాలిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల రాలిపోతున్నారు. జాగ్రత్తగా చూడండి. అది చెప్తున్నాడు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను
ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి పక్కను ఎడమ పక్కలను వాడికి గోడల వలె ఉండెను. సముద్రం ఆరిపోయింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. సముద్రం ఆరిపోయింది. చిన్న విషయం అంటారు ఇది? చిన్న విషయం అంటారు ఏంటి? విన్నటువంటి మనకే ఎంత భయం కలుగుతూ ఉంటే అందులో నడిచిన వాడికి ఇంకెంత భయం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అంటే సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం, సీన్లో మనం లేము. సీన్లో మనం లేము. ఇప్పుడు మీరు ఆలోచించండి, యువతల పక్కన ఒక గోడ, యువతల పక్కన ఒక గోడ, మధ్యలో ఏమో పొడి నేల. ఈ పొడి నేల మధ్యలో నుంచి 6 లక్షల ఇశ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్తున్నారు. సముద్రం 2 పాయలు అవడమే మిరాకిల్. సముద్రం 2 పాయలు అవడమే మిరాకిల్. అంతేకాదంట, వారు ఎక్కడ నడుచుకుని వెళ్తున్నారంట? ఆరిన నేల. ఆరిన నేల అంటే సముద్రం ఉన్న చోట ఆరిన నేల ఉంటుంది అసలు? మీరు ఎంత తవ్వండి, ఎంతో కొంత ఏముంటుంది? ఎంతో కొంత తడి అనేది, నీరు అనేది అక్కడ ఉంటుంది కాబట్టి, నీరు అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మట్టి ఎలా ఉంటుందంటే తడిగా మనకు కనబడుతుంది. మరి ఆరిన నేల మీద వెళ్ళారు అంటే దేవుడు ఎలా ఎడగొట్టాడు చూడండి. ఎలా ఎడగొట్టాడు, దాన్ని ఎలా డివైడ్ చేశాడు. వారి పాదాలకి తడి తగలకుండా తీసుకెళ్ళాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించండి. ఇప్పుడు పొడి నేల మీద వెళ్ళారంట. పొడి నేల మీద వెళ్ళారు. కీర్తన గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత కూడా అదే జ్ఞాపకం చేస్తాడు. వారు ఎర్ర సముద్రంలో ఎలా వెళ్ళారని చెప్పి చెప్తాడు తెలుసా? వారు ఆరిన నేల మీద నడిచిపోయారు, పొడి నేల మీద నడిచిరి అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత 78వ కీర్తనలో. పొడి నేల మీద నడిచిరి. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రభువు వారిని ఐగుప్తు దేశంలో నుంచి ఏం చేశాడు? ఎన్నో అద్భుతాల మధ్య వారిని బయటకు తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఆ పాయలు చేసినటువంటి సముద్రంలో ఆరిన నేలను చూపించి, ఆ నేల మీద వీరందరినీ నడిపించుకుంటూ వెళితే అవతలకి వెళ్ళిన తర్వాత ఏమన్నారు? అవతలకి వెళ్ళిన తర్వాత ఏమన్నారు చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అవతలకు వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయము 24వ వచనము. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా, అంటే తీసుకొచ్చిన దేవుడికి నీళ్ళు ఇవ్వాలని తెలీదా? తీసుకొచ్చిన దేవుడికి ఆహారం పెట్టాలని తెలీదా? ఆహారం పెట్టాలని తెలీదా? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రజలు నా మీద ఆనుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రజలు నా మీద ఆనుకుని నన్ను విశ్వసించాలి. నన్ను విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? ఎలా విశ్వసించాలి? నాన్న బయటికి వెళ్ళాడు అనుకోండి, ఏమైనా తెస్తాడని చెప్పేసి, వచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయినా నాన్న ఏదోటి తెస్తాడనేటువంటి నమ్మకం ఎవరికి ఉంటుంది? ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, ఏమనుకుంటాడు చెప్పండి? ఇప్పుడు ఆ నమ్మకం అనేది సన్నగిలుతుందా? సాధారణంగా నాన్న మీద అలాంటి ఒపీనియన్ ఏమీ రాదు. ఏమో ఎందుకో లేట్ అయిందేమో, నాన్నకు లేట్ అయిందేమో, నాన్న చెప్పాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? తెస్తాడు. నాన్న చెప్పాడంటే ఖచ్చితంగా తెస్తాడు. ఖచ్చితంగా తెస్తాడు. ఏంటి? నాన్న మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు? ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పుడు తీసుకొచ్చిన వాడు నీళ్ళు ఇవ్వడా? తీసుకొచ్చిన వాడు ఆహారం పెట్టాడంటే పెడతాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. మరి ఎందుకు ఆయన ఇవ్వడం లేదంటే, అసలు వీరు నా మీద ఆధారపడుతున్నారా? నన్ను వీరు విశ్వసిస్తున్నారా? నా మీద వీళ్ళు ఇదిగో నాకు వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అని దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే చెప్తున్నాడు అక్కడ. ఏమన్నా తెలుసా? ఆయన చెప్తున్నాడు చూడండి 25వ వచనంలో. అతడు యెహోవాకు మొర్రపెట్టాను. మోషే యెహోవాకు మొర్రపెట్టాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నేలలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురముగా మారాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు ఆలకించండి. నీళ్లు చేదుగా ఉన్నాయి. నీళ్లు చేదుగా ఉన్న తర్వాత ఈ చేదు నీళ్ళు మేము తాగలేమన్నారు.
అప్పుడు మోషే మొరపెట్టాడు, మోషే ప్రార్థన చేశాడు, మోషే మొరపెట్టాడు. ఈ రిక్వెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. రిక్వెస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక చెట్టును చూపించాడు. వారు తీసుకుని వచ్చి అందులో ఒక ఆకును, ఆ కొమ్మను వేశారు. కొమ్మను వేసిన తర్వాత ఏమైంది? నీళ్లు మధురముగా మారాయి. ఇప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడా? దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఎప్పుడు చేశాడు? ఎప్పుడు చేశాడు? రిక్వెస్ట్ ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ప్రజలందరూ నిజంగా ఈ నీళ్లు తాగలేమండి, మోషే గారు దేవునికి ప్రార్థన చేయండి, ఈ నీళ్లు మారుస్తాడు అనేటువంటి విశ్వాసం ఇశ్రాయేలుకు ఉందా? దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కానీ వీళ్ళు ఎలా వస్తున్నారు? వీళ్ళు ఎలా వస్తున్నారు? దేవుడు అనుకున్నటువంటి విధానాన్ని అందుకోలేకపోతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకంటే వారిని పరీక్షించడానికి కరెక్ట్గా చర్చ్ టైంకే వర్షం రేజ్ అయిపోయింది ఈరోజు. అసలు చర్చ్ మనం స్టార్ట్ చేస్తాం, మనం ప్రారంభ ప్రార్థన చేస్తాం అనుకునేటప్పటికి వర్షం పెరిగిపోయింది. అప్పుడు ఏం చేయాలి మనం? వర్షం విపరీతంగా కురుస్తుంది కాబట్టి వెంటనే ఇంటి దగ్గర ఏం చేయాలి? గ్యాస్ స్టవ్ వెలిగించుకుని చలి కాసుకోవాలి. మనల్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని ఏం చేయడానికి, అదే సమయంలో అది వస్తుంటే దాని అర్థం ఏంటి? దేవుడు దానికి ఏం చేశాడు? కొంచెం గట్టుకురు, అసలు ఎవరో నిజంగా వెళ్ళి నన్ను ఆరాధిస్తారో ఒకసారి తెలుసుకోవాలని ఉంది అని అనుకున్నాడు అనుకోండి దేవుడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి పరీక్షలు ఎవరు ఎదుర్కొన్నారు తెలుసా? ఇశ్రాయేలీలు ఎదుర్కొన్నారు. అందులో వాళ్ళు తేలిపోయిన ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి తేలిపోతూనే ఉన్నారు. ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి తేలిపోతూనే ఉన్నారు. మరలా ఆకలేసిందంట, అన్నం లేదంట. మరలా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆయన మీద సనుక్కుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆయన చెప్తున్నాడు. అందుకే అక్కడ ఒక మాటను చూడండి, 25వ వచనం చివరి మాట. అక్కడ వారిని పరీక్షించి, అక్కడ వారిని ఏం చేశాడంట? పరీక్షించి. ఈ పరీక్ష ఏంటి? పరీక్ష ఎలా పెట్టాడు? చేదు నీళ్ళు వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చెప్పండి. చేదు నీళ్ళు వాళ్ళ కళ్ళ ముందు కనబడితే వాళ్ళు ఏం చేయాలి? మాకు మంచినీళ్ళు కావాలని దేవుడిని అడగాలి. దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి విన్నవించుకోవాలి, లేదంటే మోషేని అడగాలి. కానీ వారు ఏమనుకున్నా తెలుసా? ఈ చేదు నీళ్ళు మమ్మల్ని తాగమంటారా? ఎలా అయిపోయారో చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇలా వీళ్ళలో అవిశ్వాసం అనేది అలా కనబడుతూనే ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నా మాటలు విని నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకుని నా దృష్టికి న్యాయమైనది చేసి నేను చెప్పిన మాట మీరు వింటే, ఆయన ఏమంటున్నాడు? ఐగుప్తీయులకు కలగజేసిన రోగముల్లో ఏదియు మీకు నేను రానియను. ఆ రోగం వస్తుందంటే అర్థం ఏంటి? ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగం ఇశ్రాయేలుకు వచ్చిందంటే అర్థం ఏంటి? మాట వినకపోవడం వల్ల ప్రియమైనటువంటి దేవుని వల్ల. మాట వినకపోవడం వల్ల నెల రోజులు మాంసం పెట్టాడు, పీకల దాకా తినేశారు. పీకల దాకా తిని కుక్కుకుని తిని ఆ మాంసం వాళ్ళ చూడండి ఎక్కడ ఉందంట? పండ్ల సందులలో ఉండగానే వాళ్ళు చచ్చిపోయారు. పరీక్ష ప్రియమైనటువంటి దేవుని వల్ల. పరీక్ష మనలో కూడా డబ్బు సంపాదనలో ఉండి చచ్చిపోతాడు. తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటాడు, చర్చకు వస్తాడు, కానీ ఎందులో ఉండిపోతాడంటే డబ్బు సంపాదనలో ఉండిపోతాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో, డబ్బు సంపాదనలో, లేదంటే ఇంటి దగ్గర చక్కగా వండుకొని తినడంలో, ఈ అన్నింటిలో బిజీ అయిపోయి దేన్ని మర్చిపోతాడు? దైవ సన్నిధిని మర్చిపోతాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు
యోధా గారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఇశ్రాయేలీల ఇతు వృత్తాంతం మనకి ఎందుకు చెప్పండి? అసలు ఇశ్రాయేలీలకి ఏం జరిగింది, ఈరోజు మనకే అదే జరుగుతుంది. ఇశ్రాయేలీలకి ఏం జరిగిందో మన విశ్వాస జీవితాల్లో కూడా అదే కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అదే కనబడుతుంది. అరణ్యంలో వారు ఆకులు రాలినట్టుగా రాలిపోయారు అన్నాడు హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రికలో ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అరణ్యంలో ఆకులు రాలినట్టుగా వాళ్ళు రాలిపోయారు. ఎందుకు వాళ్ళు రాలిపోయారు? ఎందుకు వారు చనిపోయారు? ఎందుకు ప్రభు వారికి అటువంటి శిక్షణ విధించాడు? ఎందుకు వారు నాశనం అయిపోయారు? ఈరోజు నాశనం అయిపోయిన వారి గురించి మనం వింటున్నాం కదా ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈ వరదలకి చాలామంది నిజంగా చెప్పాలంటే నిరాశ్రయులుగా మారిపోయారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి స్థలం. ఒక కుటుంబం చెప్తుంది, ఏంటి ఒక చిన్న గది అండి, గదిలో 14 మంది ఉన్నామని అంటారు. సుమారుగా 10 రోజులు పట్టించి 14 మంది ఉన్నారంటే పడుకోవడానికి స్థలం ఉంటుందా? ఎలా ఉన్నారంట వాళ్ళు? నుంచునే ఉన్నామండి. పడుకోవడానికి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు పడుకోవాలని ఎలా పడుకోవాలి? నుంచునే పడుకోవాలి. చూడండి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఈ ప్రకృతి వలన, ఈ వైపరీత్యాల వలన, ఈ వర్షాల వలన. అంటే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది కంట కన్నీరు. ఒక ఆవిడ బోట్లోనే ప్రసవించింది, ఒక గర్భిణీ స్త్రీని నడిపించి తీసుకుని వెళ్తున్నారు. ముసలోడికి అన్నం లేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల, మారుమూలకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే వారికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి న్యూస్ విన్నాను ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒక ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టాడంట. ఒక ఇండస్ట్రీ పెట్టి బాగా డబ్బులు సంపాదించాడంట. మరలా ఇంకొక ఫ్యాక్టరీ పెట్టాడంట. సుమారుగా 3 ఫ్యాక్టరీలు పెట్టాడంట. 3 ఫ్యాక్టరీలు పెట్టినటువంటి ఆయన ఎక్కడంటే ఊరుకు దూరంగా ఉన్నాడంట. ఊరుకు దూరంగా ఉంటే వరద వచ్చిన తర్వాత అతనికి పొలంలో ఉన్న కార్లు, ట్రాక్టర్లు అన్నీ కొట్టుకుని పోయినాయి. ఇంకా విలువైనటువంటి బంగారం ఉంటుంది చూసారా, బంగారం అంతా బ్యాగ్లో కుక్కున్నాడంట. విలువైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకున్నాడంట. ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని ఇంటి పైకప్పుకి ఎక్కి దాని మీద నుంచి అతడు అరుస్తున్నాడు. ఊరి చివరన ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఆ బ్యాగ్ కొట్టుకుపోయింది. మనిషి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియకుండా కొట్టుకుపోయినటువంటి దేవుని వల్ల ఒక వ్యాపారవేత్త. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల సంపాదించుకున్న డబ్బు కాపాడిందా? డాక్యుమెంట్స్, బంగారం, ఆ బ్యాగ్ ఎవరికి దొరుకుతుందో తెలియదు. తర్వాత దాన్ని ఎవడు అనుభవిస్తాడో తెలియదు. కానీ రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడినటువంటి కష్టం ఏమైంది? నీటి పోలు అవ్వలేదా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పుడు అక్కడ లెక్క కడితే ఆ వరదల్లో మునిగిపోయిన ఆస్తి నష్టాన్ని కనుక అంచనా వేస్తే ఏంటి, ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, ఇవన్నీ లెక్కేసుకోండి. ఒక ఇల్లు ఉన్నదంటే ఒక ఇంటి నిమిత్తం కనీసం ఏంటి, ఇల్లు కూడా వదిలేసిన లోన మంచాలు, ఇవన్నీ ఈ యాక్సరీస్ అన్నీ లెక్కిస్తే ఇంచుమించుగా 3 లక్షల నుంచి 4 లక్షలు వస్తుంది ఒక ఇంటికి. సాధారణ మధ్యతరగతి కుటుంబం అయితే, ఉన్నవాడైతే. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఏది వారికి ఆశ్రయం? గుర్తించాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. చనిపోయిన తర్వాత కూడా మనిషి పరిస్థితి అంతే, అనాథలా మిగిలిపోతాడు. ఎలా మిగిలిపోతాడు? అనాథలా మిగిలిపోతాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అనాథలా మిగిలిపోతాడు. ఎవరితోనూ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉండదు, చర్చించుకునేటువంటి అవకాశం ఉండదు, ప్రాధేయపడేటువంటి అవకాశం ఉండదు, విన్నమించుకునేటువంటి అవకాశం ఉండదు, నా బ్రతుకు ఏంట్రా అని అడిగేటువంటి అవకాశం కూడా లేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇక్కడైతే ప్రభుత్వాలను అడగను, మేము పన్ను కడుతున్నాం కాబట్టి మాకు అన్నం పెట్టండి అని. చచ్చిపోయిన తర్వాత ఎవరిని అడుగుతాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకని చెప్తున్నాడు,
ఒకనాడు ఇశ్రాయేలీని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఇశ్రాయేలీల్ని ఎంతో ఏరి కోరి బయటకు తీసుకుని వచ్చి అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, చేదు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చి, వాడికి ఆకాశం నుంచి మన్నాను కురిపించి, మాంసం అడిగితే మాంసం పెట్టి, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చి, ఇదిగో పగటి వేళ ఆయన ఏమేమి పెడుతున్నాడు అడ్డుగానే? మేఘస్తంభాన్ని పెడుతున్నాడంట. రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని పెడుతున్నాడంట. వారు చెప్పులు అరిగిపోలేదంట, వారి బట్టలు మాసిపోలేదంట. ఏంటి ఇంతలా ఉన్నవాడు ఎలా ఉండాలి? ఎంత విశ్వాసం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. కానీ కానాన్లో ఎంతమంది ప్రవేశించారు? కానాన్లో ఎంతమంది ప్రవేశించారు? అంటే నమ్మని వారిని ప్రభువు ఏం చేశాడు? నమ్మని వారిని ప్రభువు శిక్షించాడు. ఈ మాటను గుర్తుపెట్టుకుంటే మనకు భయం కలగాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనకు భయం కలగాలి. మనం నమ్మేమని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ నమ్మకత్వం అనేది దేవుడికి చూపించగలుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మన విశ్వాసం, మనలో ఉన్నటువంటి విశ్వాసం బయలుపడేటువంటి స్థితిగతులు వస్తున్నాయి. అది ఏ విధంగానైనా కావచ్చు. మనలో విశ్వాసాన్ని బయటపెట్టేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. బాప్తిస్మం తీసుకున్నంతలో అయిపోలేదు. వారు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత అయిపోలేదు ఏమీని. మనం బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన్ని ఏమీ అయిపోలేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈ విశ్వాసపు యాత్ర అనేదిని చాలా జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా? మనం కొనసాగింపు చేసుకోవాలి. జాగ్రత్తగా కొనసాగించాలి. అందుకే దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడే ప్రియమైనటువంటి దేవుని వల్ల, ఒక బోధకుని గురించి, ఈ సంఘాన్ని గురించి దేవుడు ఎందుకు ఈ విషయాలన్నింటినీ మాట్లాడుతున్నాడు అంటే, మనం ఎందుకు విడవకుండా దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే, మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలో దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనల్ని మనం కట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. వారు ఎలాగైతే నాశనం అయిపోయారు, ఈరోజు బాప్తిస్మం తీసుకున్నవాడు కూడా అలాగే నాశనం అయిపోతాడు. అవడం అనుకుంటున్నారా? ఒక పాస్టర్ గారు కుటుంబం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, విజయవాడ. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కొడుకు అడుగుతున్నాడు, నాన్న నాకు తినడానికి ఏదోటి కావాలని చెప్పేసి తండ్రిని అడుగుతున్నాడు. ఇంచుమించుగా 2-3 రోజులు ఆహారం లేక ఏం చేస్తున్నాడో తెలుసా? అలమటించిపోతున్నారు. కనీసం తాగడానికి మంచిళ్ళన్నా తెచ్చిపెట్టని తండ్రిని అడిగాడు. కొడుకు బాధ దగ్గరుండి చూస్తున్నటువంటి తండ్రి ఏదోటి చేయాలనుకున్నాడు. వెంటనే దిగిపోయి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాడు. వెంటనే దిగిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడు ఎక్కడికి వచ్చేసాడు? గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసాడు. ఊపిరి అందక చనిపోయాడు. పైన కొడుకు నెత్తు నోరు కొట్టుకుని ఏడుస్తున్నాడు. నేను అడగకపోయి ఉంటే నా తండ్రి బ్రతికుండేవాడు అని కొడుకు ఏడుస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. పరిస్థితులు ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు, అంటే మనం ఎప్పుడూ సమాజంలోనికి వెళ్ళి మనం చూడక వాటిని అన్నింటినీ మనం దేవుని కోణంలో మనం విశ్లేషించుకోక మనం నిజంగా వీటిని అన్నింటిని పట్టించుకోవట్లేదు. కానీ నిజంగా ఆలోచిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అని మనం ఆలోచించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన మీదకి రాబోయేటువంటిది ఏంటి అంటే దేవునిలో ఆశీర్వాదాలు కాదు. దేవునిలో ఆశీర్వాదాలు, సుఖశాంతులు ఇంకా అనుభవించేటువంటి కాలం పోయింది. మన మీదకి వచ్చేటువంటివి ఏమిటి తెలుసా? కష్టాలు, కన్నీళ్ళు, ఉపద్రవాలు, హింసలు, బాధలు, భూకంపాలు, కరువులు, ఇవే మన మీదకి రాబోతున్నాయి. ఇవే మన మీదకే రాబోతున్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన విశ్వాసం అనేది, ఇదిగో దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఆనందించేటువంటి స్థితికి మనం ఎదగాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇదిగో నమ్మిన వారు కూడా నాశనం అయిపోతున్నారు అంటే మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడు దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నాడు? అందుకే ఆయన అంటున్నాడు పేతురు గారి పత్రికలో ఏమంటాడంటే, తీర్పు దేవుని ఇంట ఆరంభం అవుతుంది. ఎక్కడ ప్రారంభించబడుతుంది? తీర్పు ఎక్కడ ప్రారంభించబడుతుంది?
దేవుని ఇంటి దగ్గరే, దేవుని ఇంటి దగ్గరే మొట్టమొదటిగా మన దగ్గరే ప్రారంభించబడుతుంది. ఆ రోజు చూడండి, ఇశ్రాయేలులు ఎలాగైతే నాశనం అయిపోయారో. అంటే అన్యజనులకు విశ్వాసం లేక వారు నాశనం అయిపోయారు. కానీ ఇశ్రాయేలీలు దేవుడి దగ్గరకు వచ్చినా దేవుణ్ణి విశ్వసించకుండా ఏమయ్యారు? నాశనం అయిపోయినటువంటి దేవుని వల్ల. ఆ సర్పము పాము కాటికి ఎందుకు బలయ్యారు చెప్పండి అన్న? పాము కాటికి ఎందుకు బలయ్యారు వాళ్ళు? ఎందుకు పాము గరిచింది? వారు అవిశ్వాసం చేతనే కదా ఇదంతానే. కదా అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. వాళ్ళు ఎలాగైతే నాశనం అయిపోయారో మనం కూడా అలా నాశనం అయిపోతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకు అంటే నమ్మకపోతే దేవుణ్ణి విశ్వసించకపోతే మరి దేవుణ్ణి ఎలా విశ్వసించాలండి అని మనం అడిగితే ఏంటి, ఇద్దరు వెళ్ళారు కదా, ఎవరాల్లో? కాలేబు, యెహోషువ. ఏంటి ఇద్దరు వెళ్ళారు అని చెప్పేసి దేవుడు వారి గురించి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? వారు మంచి మనసుతో, ఇంకా చెప్పాలంటే వారు పూర్ణ మనసుతో నన్ను వెంబడించి తిరిగి వారి గురించి మాట్లాడాడు. అంటే వారిద్దరికీ అక్కడ ఆ కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు వారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆ ఆరాధన అనేది మనలో కనిపించకపోతే ప్రియమైనటువంటి దేవుని వల్ల మనము కూడా నాశనం అయిపోతాం. అందుకే దృష్టాంతంగా ఉంచాడు. ముందు జరిగినవన్నీ దృష్టాంతంగా ఉంచి దాని ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు? ఒక పాఠాన్ని నేర్పించాలి. బోధ కలుషితం అయిపోతుంది. ఎవరిష్టానుసారంగా వాడు బోధిస్తున్నాడు. రక్షణ గురించినటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య చరిత్రలో ఇశ్రాయేలు ఎలాగైతే అవిశ్వాసులుగా మారిపోయారో మనము కూడా అవిశ్వాసులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. పరలోకముందు మాకు అనుకుంటుంది మహోన్నతుడ సర్వోన్నతుడ దేవాన్ని కృపల దేవ నామాన్ని ముట్టండి. మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దేవాన్ని ఉన్నతమైనటువంటి అనాదికున్నట్టు ఇది నాకు సంఘ ఆరాధనలో తండ్రి మమ్మల్ని కోరుకుని వచ్చినటువంటి మేము చక్కటి నాయన కీర్తన ద్వారా నీ నామాన్ని మహిమపరచడం దైవిక తండ్రి శ్రేష్టమైనటువంటి మీ మాటలు మాకు అందించారు నాయన. ఈ మాటలన్నింటినీ మేము ఆలోచిస్తున్నప్పుడు మా కళ్ళ ముందు మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మా విశ్వాసం అనేది నాయన మేము ఎలా కలిగి ఉండాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి విశ్వాసాన్ని తండ్రి మాలో నుంచి మీరు చూస్తున్నారనేటువంటి విషయాలు మేము ఆలోచించేటువంటి కృపను తండ్రి మాకు అనుగ్రహింపచేయమని కోరుకుంటూ కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచమని, విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలను బట్టి తండ్రి నాయన అనేక మంది ఇబ్బంది పడుతున్నారు నాయన. వారి కుటుంబాన్ని ఆదరించండి నాయన. వారికి కావాల్సినటువంటి వాటిని మీరు అనుగ్రహింపచేయండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తండ్రి సురక్షిత ప్రాంతాలకు రావడానికి తండ్రి మీరు కృతజ్ఞించుకొని కోరుకుంటూ అన్ని విధాలుగా మీ కృప మీ పాపదలు మాకు అనుగ్రహింపచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్.